ఈ హైకోర్టులో చుక్కెదురైంది. నల్గొండ బీఆర్ఎస్ ఆఫీసును 15 రోజుల్లో కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ విధంగా అనుమతిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కట్టక ముందు అనుమతి తీసుకోవాలి కానీ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని హైకోర్టు మండిపడింది. బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. నల్గొండ బీఆర్ఎస్ ఆఫీసును 15 రోజుల్లో కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు ఆదేశించింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ విధంగా అనుమతిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కట్టక ముందు అనుమతి తీసుకోవాలి కానీ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని హైకోర్టు మండిపడింది. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును 15 రోజుల్లోగా కూల్చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కట్టక ముందు పర్మిషన్ తీసుకోకుండా కట్టిన తర్వాత పర్మిషన్కి ఎలా అప్లై చేస్తారని హైకోర్టు ఎదురు ప్రశ్న వేసింది. అలాగే ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. మూర్తి, బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. ముఖ్యంగా నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేసింది. అయితే పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని కూడా హైకోర్టు పిటిషనర్ను ప్రశ్నించింది. అయితే కట్టక ముందు అనుమతి తీసుకోవాలి కానీ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని కూడా ప్రశ్నించింది. అయితే 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చడంతో పాటు ₹1,00,000 నష్టపరిహారం బీఆర్ఎస్ పార్టీకి చెల్లించాలంటూ కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నల్గొండ కార్యాలయాన్ని కూల్చివేయడానికి కూడా అధికారులు సిద్ధమైనట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా నల్గొండలో పార్టీ కార్యాలయంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత మొదటగా ఏదైతే పార్టీ కార్యాలయాన్ని కూల్చేస్తామంటూ కూడా బహిరంగ ప్రకటన చేశారు. చాలా పలుమార్లు ఆయన అదే విషయాన్ని కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఆయన అమెరికా పర్యటనకు వెళ్లే ముందు కూడా తాను వచ్చేసరికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నేలమట్టం కావాలి అంటూ కూడా అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి. ఇది ఒక నల్గొండే కాదు, ముఖ్యంగా సూర్యాపేట పార్టీ కార్యాలయంపై కూడా కాంగ్రెస్ నేతలు అటాక్ చేశారు, ముఖ్యంగా ఆరోపణ చేశారు. అదేవిధంగా దీనిపై ఆనాడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా స్పందించారు. మరోవైపు వరంగల్లో వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంపై కూడా పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మధ్య గత 5-6 నెలల నుంచి కూడా ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పార్టీ కార్యాలయాన్ని బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తామంటూ రాజేందర్ రెడ్డి, ఒకవేళ కూల్చడానికి వస్తే సిద్ధమే అంటూ కూడా ఖచ్చితంగా అడ్డుకుంటామంటూ కూడా వినయ్ భాస్కర్, ఇలా చాలా చోట్ల కూడా ఈ ఘర్షణ వాతావరణం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 33 జిల్లాల్లో కూడా పార్టీ కార్యాలయాలను
నిర్మించింది. ముఖ్యంగా పార్టీని పటిష్టం చేయడం కోసమే కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యాలయాల్లో శిక్షణ కార్యక్రమాలు కార్యకర్తలకు ఇవ్వాలని కూడా భావించింది. ముఖ్యంగా మూడోసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, వీటిని రెగ్యులరైజ్ చేసుకుందాం అనే భావనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కానీ మూడోసారి అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పార్టీ కార్యాలయాలపైనే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు దృష్టి సారించారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను కూల్చివేత లక్ష్యంగా కూడా వాళ్ళంతా కూడా రోజు ఏదో ఒక కామెంట్ అయితే చేస్తున్న క్రమంలో ఇప్పుడు కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అయితే హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సమాలోచనలు కూడా జరుపుతూ ఉంది. మరి కాసేపట్లో కేటీఆర్ కూడా తెలంగాణ భవన్లో సమావేశం కూడా బీసీ నేతలతో పెట్టబోతున్నారు. ఈ సమయంలో కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్న అవసరమైతే హైకోర్టులకు కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మూర్తి, థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. రైట్, మరి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూల్చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే బీఆర్ఎస్కు ₹1,00,000 జరిమానాను కూడా విధించింది. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. రైట్ మూర్తి, నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి అయితే 15 రోజుల్లో కూల్చివేయాలని మున్సిపల్ శాఖకు తెలంగాణ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. పార్టీ నాయకులే కార్యాలయాన్ని కూల్చివేయాలని, లేకపోతే మున్సిపల్ శాఖ అధికారులతో కూల్చివేస్తారని చెప్పేసి అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే కనపడుతుంది. పార్టీ ఆఫీస్ ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైకోర్టుకు అయితే పిటిషన్ వేయగా, ఆఫీస్ ని నిర్మాణం చేయకముందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి, కానీ నిర్మించిన తర్వాత ఎలా అనుమతులు తీసుకుంటారని చెప్పేసి హైకోర్టు న్యాయమూర్తి అయితే పిటిషన్ దారులను ప్రశ్నించడం అయితే జరిగింది. అంతేకాకుండా అనుమతి లేకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ₹1,00,000 నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి కోర్టు అయితే ఆదేశాలను జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చివేయాలంటూ మున్సిపల్ కమిషనర్, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇంతకు ముందు పలుసార్లు అయితే ఆదేశించారు. కాగా ఆయన ఆదేశాలకు వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే కోర్టుకు వెళ్లడం జరిగింది. ఏదైతే ఇప్పుడైతే ఇక్కడ కూడా కారు పార్టీకి అయితే చుక్కెదురైందని చెప్పొచ్చు. కోమటిరెడ్డి వెంకరెడ్డి పలుసార్లు అయితే కొన్ని బహిరంగ వేదికల మీద చెప్పడం జరిగింది. అనుమతి లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ని ఎలా నిర్మించారు, దానికి అధికారులు ఎలా పర్మిషన్స్ ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కడుతుంటే ఎలా అధికారులు ఊరుకున్నారని చెప్పేసి అయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రశ్నించడం అయితే జరిగింది. సామాన్య ప్రజలు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే ఎన్నో పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంత పెద్ద పార్టీ ఆఫీసు నల్గొండ నడిబొడ్డులో కడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి అయితే ప్రశ్నించడం జరిగింది. ఏదైతే ఉందో ముఖ్యంగా 15 రోజుల్లో అయితే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అయితే కూల్చివేయాలని హైకోర్టు నుండి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.